ఈ షేప్ బెల్ట్ అనేది నేను ఇన్విజిబుల్ ఎడ్జ్ చూపిస్తున్నానండి. ఇలా వేసారంటే మీకు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఎవరన్నా చూసినా కానీ స్టిచ్చింగ్ అనేది చాలా బాగా చేసిర్రు అనేది వాళ్ళకు కూడా అనిపిస్తుంది. ఇది కుట్ట అనేది బయటకు కనిపించకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను. ఇవి రెండు ఇప్పుడు ఇలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఈ ఉల్టా సైడ్ వచ్చి పైన పెట్టుకోవాలి, ఇలా సీదా సైడ్ వచ్చేసి కిందికి ఉండేలాగా చూసుకోవాలి. ఇది ఎందుకంటే మనం ఇట్లా తిప్పేస్తాం కాబట్టి అప్పుడు సీదా సైడ్ పైనకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నుంచి 1/2 ఇంచు ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టిచ్ చేసుకునేటప్పుడు ఇది చూడండి, ఈ మనం ఇది ఆల్రెడీ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాం కదా, కాదు ఇటు సైడ్ ఉండాలి. ఇప్పుడు ఇటు సైడ్ ఉండేలాగా ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు నేను అందరికీ కొత్త నేర్చుకునే వారికి కూడా అర్థమయ్యే విధంగా చూపిస్తున్నానండి. ఎవరికైనా కానీ ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది చూడండి, ఇటు సైడ్ ఒకసారి ఇలా సీదా తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోండి. మళ్ళీ ఇలా తిరిగేసుకొని ఇది కూడా ఇలా కిందికి అనేసి ఇలా ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా సీదా తీసుకోండి. సీదా తీసుకొని ఇక్కడ నుంచి దీనిపైన ఒక కుట్టు వేసుకోండి. ఈ ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేసుకోండి. మళ్ళీ ఇలా సీదా తీసుకొని ఈ పీస్ అనేది ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇట్లా సన్నగా ఇలా రోల్ చేసుకోవాలి దీన్ని. ఇది చూడండి, ఇది ఇన్విజిబుల్ అండి. ఇది బోటెక్ స్టైల్లో చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. మీరు ఇలా ఎవరికన్నా కుట్టించినా కానీ చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది. ఇప్పుడు ఇలా తీసుకొని ఇది ఇలా తీసుకోవాలి. ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకోవాలి. మనకు 1/2 ఇంచు మార్జిన్ పెట్టేసి ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇవి రెండు ఇట్లా సమానంగా ఉండేలాగా చూసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకసారి ఇలా గట్టిగా పట్టేసుకొని దీన్ని ఇలా సీదా తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా సీదా తీసుకొని ఒక్కసారి ఇది ఇలా ఉంది కదా, ఇలా అనాలండి. ఇది చూడండి, ఇలా అనాలి. ఇలా అన్నప్పుడు మనకు ఇది అనేది సెంటర్ అనేది పైకి వస్తుంది. ఒకసారి ఇట్లా నొక్కినట్టు ఇలా అనాలి. చూడండి, ఇప్పుడు మొత్తం ఇలా అనుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ చివర్లో ఒక కుట్టు వేసుకోవాలి. ఎడ్జ్లో వేసుకోవాలి కుట్టు అనేది. ఓకేనా? ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకు ఈ దానికి స్ట్రైట్ ఉండేలాగా ఈ ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇది. ఓకేనా? మీకు కప్పు షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగైతే.